కథ మొదట్లో మనకి ఇచిగోని చూపిస్తారు. ఒరిహిమే అన్నయ్య హాలోగా ఎలా మారాడని, మారినా నా వెంటే ఎందుకు పడ్డాడని అతను గందరగోళంలో ఉన్నాడు. నన్నెందుకు చంపాలనుకుంటున్నాడు? అప్పుడు రుకియా, అది నాకు తెలీదు, కానీ ఈ హాలోలకు ఓ శక్తివంతమైన హాలో రహస్యంగా ఆదేశాలిస్తోందని తెలుసు. ఆ శక్తివంతమైన హాలో ఈ బలహీన హాలోలతో నిన్ను వేటాడాలని చూస్తోంది, నీ ఆత్మను తినడానికి. తర్వాత ఒరిహిమే అన్నయ్యతో పోరాడాలని ఇచిగో బాధపడతాడు. అప్పుడు రుకియా, అపరాధ భావంతో ఉండకు. ఒరిహిమే అన్నయ్య చనిపోయాడు, ఇప్పుడు తిరుగుతున్నది అతని ఆత్మతో తయారైన హాలో మాత్రమే. దాన్ని నాశనం చేయకపోతే అది నీ కుటుంబాన్ని, చివరికి ఒరిహిమేను కూడా గాయపరుస్తుంది. కానీ అప్పుడే రుకియాకు ఉదయం జరిగిన సంఘటన గుర్తొస్తుంది. ఒరిహిమే కారు ప్రమాదం నుండి తప్పించుకున్నప్పుడు ఆమెకు అనుమానం వస్తుంది. ఈ సమయంలో ఒరిహిమే ప్రమాదంలో ఉంది. మరోవైపు తాత్సుకి, ఒరిహిమే కబుర్లు చెప్పుకుంటున్నారు. కానీ అప్పుడే శబ్దాలు వినిపించడంతో ఇద్దరూ అప్రమత్తమవుతారు. కానీ అప్పుడే ఏదో కనపడని జీవి తాత్సుకిపై దాడి చేసి ఆమెను దారుణంగా గాయపరచడం మొదలు పెడుతుంది. అది నిజానికి ఒరిహిమే అన్నయ్య హాలో. ఒక మూలన్ ఒరిహిమే ఇదంతా చూస్తూ భయపడిపోయింది. కానీ విచిత్రంగా ఆమె శరీరం నుండి ఒక పొడవాటి గొలుసు ఉంది. దానికి మరో ఒరిహిమే అనుసంధానించి ఉంది. నిజానికి అందులో ఒకటి ఒరిహిమే శరీరం, రెండోది ఆమె ఆత్మ. ఈ గొలుసు నిజానికి ఒక సోల్ చైన్. ఇది మనిషి ఆత్మను వాళ్ల శరీరంతో కలిపి ఉంచుతుంది. కానీ ఒరిహిమే విషయంలో హాలో ఒరిహిమే ఆత్మను శరీరం నుండి వేరు చేసింది. తర్వాత ఒరిహిమే ధైర్యం చేసి తాత్సుకిని కాపాడాలని చూస్తుంది. కానీ అప్పుడే ఆ రాక్షసి తన పేరు పిలవడం గమనిస్తుంది. అలా తన పేరు వినగానే ఒరిహిమే చాలా ఆశ్చర్యపోయింది. కానీ హాలోకి చాలా కోపంగా ఉంది, ఒరిహిమే తనని ఇంకా గుర్తుపట్టలేదని. మరోవైపు ఇచిగో, రుకియా చాలా వేగంగా ఒరిహిమే ఇంటి వైపు వస్తున్నారు. అప్పుడు ఇచిగో, ఆ హాలో తన చెల్లెల్ని ఎందుకు గాయపరుస్తుంది అని అడుగుతాడు. దానికి రుకియా, హాలోలలో మానవ భావోద్వేగాలు ఉండవు. అవి హాలోలుగా మారినప్పుడు వాళ్ల శరీరంలో ఒక రంధ్రం ఏర్పడుతుంది. వాళ్ళు అసంపూర్ణ జీవులుగా మారి తమను పూర్తి చేసుకోవడానికి మనుషుల ఆత్మలను తింటారు. అసలు హాలోలకు హృదయం ఉండదు, అందుకే అవి మనుషుల్లా ప్రవర్తిస్తాయని ఆశించలేము. అలా ఆశించకు. మరోవైపు హాలో ఒరిహిమేను చంపబోతుంటే ఇచిగో వచ్చి అడ్డుకుంటాడు. కానీ ఆ హాలో తెలివైనది, నేరుగా పోరాడకుండా నీడల్లో దాక్కుంటుంది. అసలు ఒరిహిమే తనని సోల్ రీపర్ రూపంలో ఎలా చూస్తోందని ఇచిగో గందరగోళపడ్డాడు. అది సాధారణ మనుషులకు చూడటం సాధ్యం కాదు కదా. అప్పుడే అతనికి ఒరిహిమే సోల్ చైన్ కనబడింది. వెంటనే రుకియా మాటలు గుర్తొచ్చాయి. సోల్ రీపర్లు ఆధ్యాత్మిక జీవులు, అందుకే వాళ్లను ఆత్మలు మాత్రమే చూడగలవు. అందుకే హాలో ఇక్కడికి వచ్చి ఉరిమే చనిపోయిందని, తానే చంపానని చెబుతాడు. ఆ తర్వాత హాలో హీమే ఆత్మను పట్టుకుని బంధిస్తాడు. ఆమెతో, ఉరిమే నిజంగా నన్ను మర్చిపోయావా అని అడుగుతాడు. హాలో కళ్ళు చూడగానే ఉరిమేకి అర్థమవుతుంది ఈ రాక్షసుడు తన అన్నయ్యే అని. అతను తన అన్నయ్యే, కానీ హీమే చాలా బాధపడింది. తన అన్నయ్య రాక్షసుడిగా మారి ఇప్పుడు తన స్నేహితులను బాధిస్తున్నాడని. అప్పుడు హాలో, నేను చనిపోయినప్పుడు నువ్వు రోజూ నా కోసం ప్రార్థించేదానివి, కానీ ఏడాది తర్వాత ఆ తాత్సుకితో స్నేహం చేశావు. అప్పటి నుండి నా కోసం ప్రార్థించడం తగ్గించావు. నన్ను మెల్లగా మర్చిపోతున్నావు. నువ్వు ఉన్నత పాఠశాలకు వెళ్ళాక నా కోసం ప్రార్థించడం పూర్తిగా మానేశావు. నేను లేకుండా నువ్వు సంతోషంగా ఉన్నావు. అప్పుడు నేను మెల్లగా ఈ రాక్షసుడిగా మారిపోయాను. ఇదంతా నీ తప్పే. ఆ తర్వాత ఆ రాక్షసుడు హీమేను చంపాలని చూస్తాడు. కానీ ఇచిగో వచ్చి హాలోపై దాడి చేసి తమ్ముళ్లు చెల్లెళ్లను జాగ్రత్తగా చూసుకోవడం అన్నయ్యల బాధ్యత అని అంటాడు. వాళ్లను రక్షించాలి. కానీ నువ్వేం అన్నయ్యవి, నీ చెల్లెల్ని చంపాలనుకుంటున్నావు. దానికి హాలో, మా గురించి నీకేం తెలుసు? నేను ఒరిహిమేను పెంచి పోషించాను, పెద్దదాన్ని చేశాను, కానీ అది నన్ను మోసం చేసి మర్చిపోయింది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య పోరాటం మొదలవుతుంది. అయితే హాలో ఇచిగోను గాయపరచబోతుండగా హీమే అడ్డుగా వచ్చి హాలోను ఆపి ఇలా చెబుతుంది, క్షమించు అన్నయ్య, ఇదంతా నా తప్పే. నన్ను వదిలి వెళ్ళొద్దని నేనే అడిగాను. అందుకే నీ మనసులో బాధ మిగిలిపోయింది. అందుకే నీ ఆత్మకు శాంతి దొరకలేదు. నువ్వు నా చుట్టూనే ఉన్నావని నాకు ఎప్పటినుంచో తెలుసు. కానీ అన్నయ్య, నేను ఎప్పుడూ నీపైనే ఆధారపడి ఉంటే నేను స్వతంత్రంగా బ్రతకలేను. అలా అయితే నీ ఆత్మకు ఎప్పటికీ శాంతి లభించదు. అందుకే నేను ఇప్పుడు బాగానే ఉన్నానని నా పద్ధతిలో నీకు చూపించాలనుకున్నాను. ఇక నేను
నా జీవితం నేను గడపగలను. నువ్విక నా గురించి చింతించక్కర్లేదు. కాని నా ఈ పద్ధతి వల్ల నువ్వు ఒంటరిగా భావిస్తావని నేను ఊహించలేదు. ఇదంతా విని హాలో బాధపడటం మొదలు పెడతాడు. అది చూసి ఇచిగో అయోమయంలో పడతాడు. అప్పుడు రుకియా, హిమే, అన్నయ్య తన లోపలున్న హాలోతో పోరాడుతున్నాడు. అతను తన ఇష్టంతో హాలోగా మారలేదు. ఎవరో అతన్ని బలవంతంగా మార్చారు. ఆ శక్తివంతమైన రాక్షసుడు హిమే అన్నయ్యను ఆవహించాలని చూస్తున్నాడు. హిమే అన్నయ్య అతన్ని ఎదిరించటానికి చూస్తున్నాడు. ఒకవేళ బలమైన హాలో ఏదైనా ఆత్మను తింటే అది బలహీనమైన ఆత్మను అదుపు చేస్తుంది. అంటే ఏ హాలో అయితే ఉరిమే అన్నయ్యను బలవంతంగా హాలోగా మార్చిందో దాని లక్ష్యం మొదటి నుండి నువ్వే. ఇప్పుడు ఉరిహిమే అన్నయ్య ఆమె కోసం ఆ బలమైన హాలోతో పోరాడుతున్నాడు. ఆమెను గాయపరచకుండా. ఈ లోపలి పోరాటం తర్వాత హాలో ముఖానికి ఉన్న తొడుగు పగులుతుంది. అంటే ప్రస్తుతానికి ఈ పోరాటంలో ఉరిహిమే నా సోదరుడు గెలిచాడు. కానీ అప్పటికే హిమే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఇచిగో ఆమెను చూడటానికి వెళ్తాడు. ఉరిహిమే సోల్ చైన్ ఇంకా ఆమె శరీరంతోనే ముడిపడి ఉందని, అంటే ఆమె ఇంకా చనిపోలేదని రూకియా చెబుతుంది. ఆ తర్వాత రూకియా హిమేకు చికిత్స చేయడం మొదలు పెడుతుంది. కానీ ఆ సమయంలో హిమే సోదరుడు ఆమె హెయిర్ పిన్లను చూస్తూ ఆ హెయిర్ పిన్లను తనే బహుమతిగా ఇచ్చాడని గుర్తు చేసుకుంటాడు. అది తను చనిపోయిన రోజునే. ఆ తర్వాత నుండి ఒరిహిమే తన సోదరుడిని గుర్తుంచుకోవడానికి రోజు ఆ హెయిర్ పిన్లను ధరిస్తుంది. అది చూసి హిమే సోదరుడు తనను తాను చంపుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే తను త్వరలోనే మళ్లీ రాక్షసుడిగా మారిపోతానని అతనికి తెలుసు. కానీ ఇచిగో అతన్ని ఆపబోతుంటే రూకియా ఇచిగోను ఆపుతుంది. ఒక హోలోను చంపడం అంటే నిజానికి అతన్ని చంపడం కాదు, అతన్ని శుద్ధి చేయడం అని. అంటే హోలోలు శుద్ధి చేయబడి సోల్ సొసైటీకి వెళ్లగలరు. దీని తర్వాత ఒరిహిమే తన సోదరుడితో మాట్లాడుతుంది. ఈ రోజు నీకు మంచి జరగాలి అన్నయ్య. ఆ తర్వాత ఆమె సోదరుడు శుద్ధి చేయబడి మరణానంతర జీవితంలోకి వెళ్లిపోతాడు. కానీ అతను వెళ్లగానే ఒరిహిమే చాలా ఏడుస్తుంది. ఆ తర్వాత మరుసటి రోజు మొదలవుతుంది. అక్కడ ఒరిహిమే స్నేహితులు భోజనం చేస్తూ ఉంటారు. మరియు ఒరిహిమే వారికి ఒక కథ చెబుతూ ఉంటుంది. నిన్న రాత్రి మా ఇంట్లోకి 2 సుమోలు వచ్చారు. వాళ్ళు నా ఇంట్లోనే పోట్లాట మొదలుపెట్టి నా ఇంటిని నాశనం చేసేశారు. కానీ ఆమె స్నేహితులకు హిమే చెప్పే ఈ పసిపిల్లల కథ మీద ఏమాత్రం నమ్మకం కలగలేదు. ఈ దృశ్యానంతా ఇచిగో రూకియా కూడా చూస్తూ ఉంటారు. నిజానికి నిన్న రాత్రి జరిగిన సంఘటన తర్వాత రూకియా తన సోల్ పరికరంతో ఒరిహిమే జ్ఞాపకాలను మార్చేసింది. తద్వారా ఆ రాత్రి జరిగిన ఘోరం ఆమెకు గుర్తుండదు. ఇదే పరికరాన్ని ఉపయోగించి రూకియా ఇచిగో కుటుంబ సభ్యుల జ్ఞాపకాలను కూడా మార్చేసింది. అప్పుడు ఇచిగో రూకియాతో నీ సోల్ రీపర్ విధుల్లో సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. ఇది విని రూకియా కూడా చాలా సంతోషిస్తుంది. దీంతో ఈ భాగం ముగుస్తుంది. ప్రస్తుతానికి సెలవు. చూసినందుకు ధన్యవాదాలు. భాగం ప్రారంభంలో మనకు 3 అబ్బాయిలు కనిపిస్తారు. వారు ఒక చిలుక గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక అబ్బాయి అంటాడు, ఈ చిలుక అపశకునం, దీన్ని ఎవరు పెంచుకున్నా వాళ్ళు చనిపోతారు. నా మాట విను, ఈ చిలుకను ఎక్కడైనా దూరంగా పడేద్దాం. కానీ అప్పుడే భవనంపై నుంచి ఒక ఉక్కు కడ్డీ వారి వైపు పడింది. దాన్ని ఆ అబ్బాయిలలో పెద్దవాడు ఆపుతాడు. నిజానికి ఈ అబ్బాయి ఇచిగో సహ విద్యార్థి. మరోవైపు పాతాళ లోకంలో ఒక రాక్షసుడు మన మనుగడను పూర్తి చేసుకోవడానికి మనం మానవ ఆత్మలను తింటాం అని అంటాడు. మనం పూర్తిగా సంతృప్తి చెందే వరకు తింటూనే ఉంటాం. అయినా సోల్ రీపర్ల ఆత్మలు చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి సోల్ రీపర్ ఆత్మను తింటే దానికి బానిస అయిపోతాం. నిజానికి ఆ అపశకునపు చిలుక వెనుక ఏదో రాక్షసుడి హస్తం ఉంది. ఇంతలో ఆ చిలుక చాడ్తో నా పేరు శిబాత అని చెబుతుంది. ఇది విని చాడ్ స్నేహితులు భయపడతారు. బహుశా ఈ చిలుక నిజంగానే శాపగ్రస్తమైనదని వారు అనుకుంటారు. ఆ తర్వాత మరుసటి రోజు మొదలవుతుంది. అక్కడ మనకు రూకియా, ఇచిగో కనిపిస్తారు. ఇచిగో చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అతని గాయాలు ఇంత త్వరగా ఎలా నయమయ్యాయని. దానికి రూకియా, మా తరగతిలో నేనే ఉత్తమురాలిని. ఇలాంటి గాయాలు నయం చేయడం నాకు చాలా తేలిక్ అని చెప్తుంది. అప్పుడే ఇచిగో స్నేహితులు వస్తారు. మొదటివాడి పేరు కోజిమా. అతను రూకియాకు పరిచయం చేసుకుంటాడు. అప్పుడు ఇచిగో రూకియాకు కోజిమా చాలా జానా అని గుర్తు చేస్తాడు. అమ్మాయిల్ని పడగొట్టడంలో అతను చాలా వేగంగా ఉంటాడు. ఇచిగో రెండో స్నేహితుడు కేగో రుకియాను చూసి చాలా సంతోషిస్తాడు. చివరికి వాళ్ల బృందంలో ఒక అమ్మాయి చేరింది. అతను ఇచిగోను మెచ్చుకుంటాడు కూడా. ఇక రుకియా ఇచిగో వెర్రి స్నేహితుల్ని చూసి ఆమెకు సంతోషంగా ఉంది. తర్వాత యాసుతోరా సాదో కూడా వస్తాడు. తన చిలుకను కూడా తెస్తాడు. అతని గాయాలు చూసి అందరూ అడుగుతారు, ఏమైంది, ఈ గాయాలెలా తగిలాయి? దానికి సాదో, నాపై ఉక్కు కడ్డీ పడింది. తర్వాత నేను ఒక మోటార్ సైకిల్ ని ఢీకొన్నాను. కానీ ఆ ఢీలో బైక్ వాడికే ఎక్కువ గాయాలయ్యాయి. అందుకే అతన్ని ఆసుపత్రిలో చేర్చి వస్తున్నాను. ఇదంతా విని ఇచిగో స్నేహితులు, ఈ సాదో దేంతో తయారయ్యాడు?
ఉక్కు కడ్డి బైక్ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డా? తర్వాత ఆ చిలుక అందరికీ పరిచయం చేసుకుంటుంది. కాని రుకియా ఇచిగోలకు ఇది మామూలు చిలుక కాదనిపిస్తుంది. కాదు, ఏదో తేడా ఉంది. ఇచిగో ఆందోళన పడతాడు. అప్పుడు రుకియా, కంగారు పడకు, ఇది దుష్టశక్తి కాదు అంటుంది. అదొక ఒంటరి ఆత్మ. మనం దాన్ని సంస్కారం సోల్ సొసైటీకి పంపాలి. తర్వాత ఇచిగో రుకియాకు, నాకు సాదోతో 8వ తరగతిలో పరిచయమయ్యాడు. నా నారింజ రంగు జుట్టు వల్ల నన్ను చాలా ఏడిపించేవాళ్లు. అప్పుడు నాకు తరచుగా గొడవలయ్యేవి. అప్పుడు సాదో వచ్చి కాపాడాడు. నమ్ము, సాదో చాలా బలవంతుడు, కానీ చాలా మంచివాడు. ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా సాదో ఎదురు తిరగడు. ప్రతి గొడవలో తసెగెలుస్తానని అతనికి తెలుసు. తర్వాత సాయంత్రం ఇచిగో ఇంటికి వస్తాడు. తన చెల్లెళ్ళు వాళ్ళ నాన్న వైద్యశాలలో సహాయం చేస్తుండటం చూస్తాడు. కానీ అతను ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే తన చెల్లెళ్ళు ఒళ్లంతా గాయాలతో ఉన్న సాదోను తీసుకుని వస్తారు. అప్పుడు ఇది ఆ చిలుక పనే అని ఇచిగోకి వెంటనే అర్థమవుతుంది. ఈ విషయం ఇచిగో చెల్లెలు కారిన్ కు కూడా తెలుస్తుంది. తర్వాత ఇచిగో తండ్రి ఇశ్చిన్ సాదో గాయాన్ని చూస్తాడు. అది పెద్ద చేతి గుర్తులా ఉంది. ఇంకా ఈ పని ఏ మనిషిది అనిపించడం లేదు. ఇది శక్తివంతమైన హాలో పనే. అప్పుడు రుకియా ఇచిగోతో, నేనొక శక్తివంతమైన హాలోను గ్రహిస్తున్నాను. నా అంచనా ప్రకారం చిలుకలో సమస్య లేదు అని చెబుతుంది. కానీ సాదో నడుముపై గాయం ఒక హాలో చేసింది. మరుసటి రోజు యూజు ఇచిగోను టిఫిన్ కి పిలిచి, ఈ రోజు కారిన్ చాలా అనారోగ్యంగా ఉందని చెబుతుంది. జబ్బుగా ఉంది. ఎందుకోగాని కారిన్ రాత్రంతా నిద్రపోలేదు. అప్పుడే వాళ్ళ నాన్న ఒక చెడు వార్త చెబుతాడు. సాదో పడక్ మీద లేడని. దాంతో ఇచిగో రుకియా సాదోను వెతకడానికి బయలుదేరతారు. బహుశా అతను ప్రమాదంలో ఉన్నాడు. రుకియా ఒక చెత్త బొమ్మ గీసి ఇచిగోకి చెప్తుంది. హాలోలు సోల్ సొసైటీకి మన ప్రపంచానికి మధ్య వాయిడ్ అనే ఖాళీలో ఉంటాయి. అందుకే వాటిని వెతకడం దాదాపు అసాధ్యం. అవి మన ప్రపంచంలోకి వస్తే తప్ప. ఆ శక్తివంతమైన హాలో సాడోస్ నే లక్ష్యంగా చేసుకుందని ఇచిగోకి అర్థమవుతుంది. ఇంకా ఈ సమయంలో ఆ చిలుక ప్రమేయం కూడా ఉంది. అది ఇప్పుడు సాడోతోనే ఉండి ఉంటుంది. అందుకే ఆ చిలుకలోని ఆత్మను వెతకాలి. ఆ తర్వాత ఇచిగో ఏకాగ్రతతో ప్రయత్నిస్తాడు. తన చుట్టూ ఉన్న ఆత్మలను గ్రహించడం మొదలు పెడతాడు. త్వరలోనే అతను చిలుక సోల్ రిబ్బన్ ను కనుగొంటాడు. అయితే రుకియా ఇది చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. ఇచిగో ఎవరూ నేర్పకుండానే ఈ విద్యను ఎలా ఉపయోగించగలడు? ఈ విద్య రుకియాకి కూడా రాదు. ఇచిగో పుట్టుకతోనే మేధావిలా ఉన్నాడు. ఆ తర్వాత ఇచిగో చిలుక వైపు వెళ్తాడు. మరోవైపు ఆ చిలుక సాడోతో, అన్నా నన్ను వదిలేయ్ అంటుంది. లేకపోతే నువ్వు కూడా చస్తావు. నన్ను పెంచుకున్న వాళ్ళు అందరూ చంపబడ్డారు. కానీ సాడో చిలుమాటలను పట్టించుకోడు. అప్పుడే ఆ హాలో రాక్షసుడు సాడోపై దాడి చేస్తాడు. దాంతో సాడో వేగంగా పరుగెడతాడు. త్వరలోనే ఇచిగో కూడా సాడో దగ్గరకు వస్తాడు. కానీ సాడో ఇతన్ని చూడగానే వ్యతిరేక దిశలో పరుగెడతాడు. ఇచిగో తన దగ్గరకు వస్తే ఆ రాక్షసుడు ఇచిగోని కూడా గాయపరుస్తాడని అనుకుంటాడు. కానీ అప్పుడే అక్కడికి కారిన్ వస్తుంది. అప్పుడు రుకియా ఇచిగోతో, నీ చెల్లెల్ని ఇంటికి తీసుకెళ్ళు. సాడోని నేను చూసుకుంటాను. నేను అనుభవమున్న సోల్ రీపర్ని కదా అంటుంది. దాంతో ఇచిగో జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోతాడు. ఇచిగో కారిన్ని ఇంటికి తీసుకెళ్తుండగా ఆమె అతనికి చెప్తుంది, నిన్న రాత్రి నేను ఆ ఆత్మ జ్ఞాపకాలను చూశాను. అది చిలుకను ఆవహించి ఉంది. దాన్ని ఒక చిన్న పిల్లాడు ఆవహించాడు. అంతేకాదు, ఆ పిల్లాడి తల్లిని తన ముందే చంపేశారు. అన్న దయచేసి ఆ పిల్లాడిని కాపాడు. ఇది విన్న ఇచిగో గంభీరంగా మారతాడు. ఏ అన్న అయినా చెల్లెలి కోసం ఏదైనా చేస్తాడు. మరోవైపు రుకియా సాడోని వెంబడిస్తోంది. కానీ అప్పుడే రుకియాకి హాలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఆమె అప్రమత్తమై ఆ తర్వాత ఆ హాలోని బలంగా తన్ని తన మంత్రంతో ఆ రాక్షసుడిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె మంత్రం పనిచేయదు. ఎందుకంటే ఆమె సోల్ రీపర్ శక్తులు ఇంకా తిరిగి రాలేదు. దాంతో ఆ హాలో రుకియాని ఎగతాళి చేస్తుంది. మరోవైపు చిలుక సాడోతో ఆ రాక్షసుడు ఆ మంచి ఆవిడని చంపుతున్నాడని చెప్తుంది. అప్పుడు సాడో చిలుకను భద్రంగా ఉంచి రుకియా దగ్గరికి వెళ్తాడు. ఇంతలో ఆ హాలో రుకియా ఒక సోల్ రీపర్ అని గుర్తుపడుతుంది. అది గర్వంగా చెప్తుంది, ఆ పిల్లాడికి మోక్షం కలిగించడానికి వచ్చిన 2 సోల్ రీపర్లను నేను తినేశాను. ఇప్పుడు నీ వంతు అమ్మాయి. దీంతో ఈ భాగం ముగుస్తుంది. ప్రస్తుతానికి సెలవు.